దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చి నీ వాక్యం నేర్చుకుంటుండగా చెప్పబడుతుండగా నాకు వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి ఉన్నట్లుగా చెప్పుటకు, చెప్పింది అలా ఉన్నదో లేదో తెలుసుకున్నటకు, వాక్యం లోబడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వచ్చి మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనే ఉన్నాను ప్రియులారా. పిల్లారా, క్రీస్తు రాజ్యము అనే అంశము నేర్చుకుంటున్నాము. క్రీస్తు రాజ్యము అనే అంశంలో చాలా అంశాలు ఉన్నాయి. అంశాలను ఒక్కొక్కటిగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మనము నేర్చుకుంటున్నాం పిల్లారా. అందుకోసమే ఈ వాక్యం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక సంస్థను గురించి కానీ చెప్పబడినవి కావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ ముందుకు సాగుదాం పిల్లారా. అందుకోసం మనం అందరము వాక్యంకు లోబడదాం. వాక్యానుసారంగా జీవించి దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము పిల్లరా. క్రీస్తు రాజ్యము క్లాస్ నంబరు 3, క్రీస్తు రాజ్యము అనే అంశంలో ఈరోజు 3వ క్లాసు. దేవుని రాజ్యం భూమి మీద విస్తరణ ఎలా జరిగింది అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, క్రీస్తు రాజ్యము యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపాడు, అభిషేకించి ఈ లోకానికి పంపాడు, రాజుగా పంపాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? దేవుని రాజ్యాన్ని, క్రీస్తు రాజ్యాన్ని స్థాపించాడు పిల్లరా. క్రీస్తు రాజ్యాన్ని స్థాపిస్తేనే కదా మనమందరము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము, క్రీస్తును ధరించుకున్న వారము, సంఘంలో చేర్చబడిన మనము క్రీస్తు రాజ్యంలో ఉన్నాము. ఆ స్పృహ ఆలోచన మనము కలిగి ఉండాలి. దానిని బట్టి మనము లేఖనానుసారంగా ఒక్కొక్కటిగా దేవుని రాజ్యము భూమి మీద విస్తరణ ఎలా జరిగింది అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈ అంశము నేర్చుకుంటూ మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము పిల్లరా. మనము క్రీస్తు రాజ్యం గురించి పరిశీలన చేస్తున్నాము. అయితే క్రీస్తు వచ్చి తన రాజ్యాన్ని స్థాపించాడు, క్రీస్తు రాజ్యము స్థాపింపబడింది అని కొందరు నమ్ముచున్నారు. క్రీస్తు ఇంకా భవిష్యత్తులో వస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు, యుగాలు రాజ్యపాలన చేస్తాడని చెప్తున్నవారు కూడా కొందరు ఉన్నారు పిల్లరా. అయితే పిల్లరా, గత క్లాసులలో మనం నేర్చుకున్న అంశాలను బట్టి చూస్తే పిల్లరా, లోకాలు లేనప్పుడు చూడండి పిల్లరా, లోకాలు లేనప్పుడు పరలోకమందు చూడండి పిల్లరా, పరలోక రాజ్యంలో దేవుని ప్రభుత్వం ఉన్నది అని నేర్చుకున్నాం పిల్లరా. దేవుని ప్రభుత్వం ఉన్నది. పరలోక రాజ్యంలో అత్యున్నత సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉన్నాడని నేర్చుకున్నాము. తండ్రి తర్వాత యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడు, వీళ్ళిద్దరూ దేవుని కుమారులుగా ఉన్నారని మనము నేర్చుకున్నాం పిల్లరా. పరలోక రాజ్యంలో దేవునికి సేవ చేసేవారు సేవకులు ఉన్నారు. ఆ సేవకులలో కోటాను కోట్ల దేవదూతలు, చూడండి పిల్లరా, దేవదూతలు ఉన్నారని నేర్చుకున్నాము. వారికి ఉన్న అధికారులు, ప్రధానులు కూడా ఉన్నారని కూడా నేర్చుకున్నాం పిల్లరా. దేవుడు ఒక సంకల్పం కలిగించాడు. ఆ సంకల్పం బట్టి తనకు అనేక మంది కుమారులు కావాలి అని తండ్రి అయిన దేవుడు అనుకున్నాడు, సంకల్పించాడు.
ఆ సంకల్పించిన సంకల్పమును బట్టి చూడండి పిల్లరా, ఆ దేవదూతలు పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవదూతలు ప్రతి గానాల మధ్యలో ఉన్నప్పుడు దేవుడికి ఒక సంకల్పము కలిగింది. ఆ సంకల్పం ఏంటంటే తనకు అనేక మంది కుమారులు కావాలి, అనేక మంది కుమారులు కావాలి. ఆ కుమారులు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, మరి నీతిమంతులుగా ఉండాలి. నా రాజ్యాన్ని, నా మహిమను మరి వారు అనుసరిస్తూ నా మహిమకు కీర్తి తెచ్చేవారుగా ఉండాలని అనుకున్నాడు పిల్లారా. ఆ సంకల్పించిన సంకల్పాన్ని దేవదూతలు మరి విని మేము ఇక్కడ కూడా సేవ చేయాలి, మరి ఇంకా వారికి అనేక మంది కుమారులు కావాలి, ఆ అనేక మంది కుమారులైన వారిని కూడా మేము సేవ చేయాలని దేవుని ప్రభుత్వంపై మరి ప్రధాన దూత అయిన వాడు మరి దేవుని కంటే తన్ను తాను హెచ్చించుకుంటే దేవుడు మరి ఊరుకున్నాడా? దేవుని వాడిని కటిక చీకటి బిలాములో బంధించాడు పిల్లారా, మరి బంధించాడు. ఆ బంధించి మరి కొంతకాలము విడిచిపెట్టబడ్డాడు. ఎప్పుడు విడిచిపెట్టబడ్డాడు? మరి ఇప్పుడు దేవుని రాజ్యము భూమి మీద ఎలా విస్తరించబడింది అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈరోజు అంశం నేర్చుకుందాం పిల్లరా. మరి జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పం ఏంటి? మరి పోయిన క్లాసులో మరి దేవుడు ఉన్నాడు, దేవుని ప్రభుత్వం ఉంది. దేవుని ప్రభుత్వంలో మరి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు రాజుగా ఉన్నాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తున్నాడు, ఆయన కుమారుడైన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని నేర్చుకున్నాము. వారికి ఉన్న అధికారాలు, హోదాలు నేర్చుకున్నాము. మరి దేవదూతలు ఎక్కడ పాపం చేశారు అనేది నేర్చుకున్నాం పిల్లరా. పరలోకంలో దేవుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేవుని కంటే తన సింహాసనము మరి అత్యున్నతగా దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్న దాన్ని బట్టి దేవుడు వాడిని కటిక చీకటి గల బిలాములో మరి బంధించి తీర్పుకో కావాలి ఉంచాడు. మరి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే దేవుని సంకల్పం ఏంటి అనేది మనము లేఖనం చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తి పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు పిల్లారా. మరి క్రీస్తులో ఏర్పరచుకున్నాడు గనుకనే దేవుడు క్రీస్తును రాజుగా ఈ లోకానికి పంపించాడు. ఎందుకు దేవుని రాజ్యాన్ని మరి పునఃస్థితి స్థాపన చేయడానికి పంపించాడు అంటే పిల్లారా, మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు రాజ్య విస్తరణలో దేవుని యొక్క సంకల్పం ఏంటి అంటే పిల్లారా, పరలోక రాజ్యంలో దేవుని సంకల్పాన్ని సంకల్పించాడు. అనేక మంది కుమారులు కావాలనుకున్నాడు. ఆ సంకల్పంలోని భాగమే దేవుడు క్రీస్తును రాజుగా నియమించి ఈ లోకానికి పంపాడు పిల్లారా. మరి మనం ఆలోచన చేసినట్లయితే, లేఖనం చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. చూడండి పిల్లరా, తనలో తాను నిర్ణయించుకొనెను. కొలసీయులకు రాసిన పత్రికలో చదువుకుందాం పిల్లరా. 1వ అధ్యాయము 19-20 వచనాల్లో కూడా రాయబడ్డది. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని. ఎవరి యందండి? క్రీస్తు యందు సర్వ సంపూర్ణత నివసింపవలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభిష్టమాయను. చూడండి బ్రదరా, పరలోకములో ఉన్నవారి కానీ భూమి మీద ఉన్నవారిని ఏకముగా మరి క్రీస్తులో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమే కాబట్టి దేవుడు తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లరా. ఎలా జరిగించుచున్నాడు అనేది లేఖనం చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.
మరి జరిగించుతున్నాడు. పిల్లారా, మరి దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే సంకల్పించాడు. ఆ సంకల్పంను బట్టి దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద ఎలా విస్తరిస్తాడు అనేది మనము తెలుసుకుందాం పిల్లారా. మరి దేవుడు తన రాజ్యాన్ని విస్తరించాడు. విస్తరణలో కావలసినది ఏంటి అంటే తండ్రి అయిన దేవుడు రాజుగా ఉన్నాడు. భూభాగం కావాలి. చూడండి పిల్లరా, మరి ప్రజలు కావాలి, చట్టం కావాలి. ఒక రాజ్యం ఏర్పడాలంటే రాజు కావాలి, భూభాగం కావాలి, ప్రజలు కావాలి, చట్టం కావాలి అని. మరి పిల్లరా, ఆ చట్టం ఏంటో మనం తెలుసుకున్నట్టయితే ఒకటిగా మనము దేవుడు తన రాజ్య విస్తరణ కోసము ఈ లోకాలన్నీ కలుగజేశాడు. లోకంలో భూమిని కలుగజేశాడు. దాన్ని స్థిరపరిచి మానవ నివాసయోగ్యంగా భూమిని చేశాడు పిల్లరా. చూడండి పిల్లరా, దేవుడు మరి రెండవది ఏంటి అంటే ప్రజలు ఎలా ఉండాలనుకున్నాడు? దేవుడు పరిశుద్ధుడు, నిర్దోషి గనుక మనం కూడా తన పరిశుద్ధతకు, తన మహిమకు కీర్తి కలగజేయాలని పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు. తన సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు. మూడోదిగా మన ఎట్లా అనుకున్నాడు అనేది మనం లేఖనం చూసుకున్నట్లయితే ఆదికాండము 1:26-27 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. దేవుడు మన స్వరూపమందు మనము మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగా సృజించెను. చూడండి బ్రదర్, మరి ఇక్కడ మనము దేవుని స్వరూపం అంటే ఏంటి? దేవుని స్వరూపం అంటే శరీరాకార నిర్మాణం కాదు, ప్రకృతి సంబంధమైన వాటిది కాదు పిల్లారా. మనం ఆలోచన చేసినట్లయితే దేవుని మహిమ, దేవుని స్వభావము అంటే దేవుని గుణలక్షణాలు, దేవుని మహిమ, దేవుని స్వభావమును మరి పరిశుద్ధులలో చూడండి పిల్లారా. మరి దేవుని పరిశుద్ధతలో నరుని సృజించాడు. దేవుని స్వరూపము దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడి ఆ మట్టి బొమ్మలోనికి పంపినప్పుడు మరి నరుడు జీవాత్మాయను అని రాయబడ్డది పిల్లారా. మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా దేవుడు ఏమని సంకల్పించాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దేవుని స్వరూపం అంటే శరీరాకార నిర్మాణం కాదని మనం తెలుసుకుంటున్నాము. మరి దేవుని స్వభావం అంటే ఆత్మ, దేవుని గుణలక్షణాలు, దేవుని మహిమ, దేవుని స్వభావంను తెలియజేసేది. ఆ స్వభావంలో నరుని సృజించాడని నేర్చుకున్నాము. మరి ఆదికాండం 2:7 వచనంలో చాలా చక్కరబడ్డది. దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయేను. కాబట్టి ప్రియులారా, దేవుని రాజ్యం అంటే ఎవరంటే ఆదాము అవ్వలు. దేవుని రాజ్యంలో ప్రజలు ఎవరు? ఆదాము అవ్వలు. మరి పిల్లరా, ఆదికాండం 2:18 వచనంలో మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము మరి వాని కొరకు చేయుదును అనుకొనెను. చూడండి పిల్లరా, చేయుదును అనుకొని ఏం చేశాడు పిల్లలు? ఎలా చేశాడు? ఆదికాండంలో రాయబడ్డది 2:21-25 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఆ లేఖనం చదువుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు తన ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఏం విధంగా చెప్తాడు? అప్పుడు ఆదాము ఎట్లనను చూడండి పిల్లరా, నా ఎముకలలో ఒక ఎముక, మాంసంలో నా మాంసంలో ఇది నరుడి నుండి తీయబడినది కనుక నారీ అనబడెను. 24 వచనం, కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరముగా ఉందురు. చూడండి పిల్లరా, అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ మరి దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గునందకై ఉండిరి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు.
వారికి వివాహం చేశాడు, వారిని ఆశీర్వదించి వారు ఎలా ఉండాలి అని ఆదికాండంలో రాయబడ్డది. ఆదికాండం 1:28 రాయబడ్డది. దేవుడు వారిని ఆశీర్వదించి, ఎవరిని? ఆదామవ్వలను ఆశీర్వదించి, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నించుడని దానిని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు జీవులను ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇక మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు విస్తరించిన తన రాజ్యంలో ఏం కావాలి? భూభాగం వచ్చేసింది. మరి ప్రజలు వచ్చారు, చట్టం కావాలి. చూడండి మరి ఆ చట్టం ఏంటో మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 2:16-17 రాయబడ్డది. మరి ఆదామును ఏదైనా తోటలో ఉంచాడు. ఏదైనా తోటలో ఉంచి ఆ ఏదైనా తోటలో మరి ప్రతి జీవవృక్ష ఫలాలన్నీ తినవచ్చు, కానీ ఒకటి మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలం తినకూడదు అన్నాడు. ఆదికాండము 2:16-17 చదువుకున్నట్లయితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదమని నరునికి ఆజ్ఞాపించెను. చూడండి పిల్లరా, దేవుని రాజ్య విస్తరణలో తన రాజ్యంలో తండ్రి అయిన దేవుడు రాజుగా ఉన్నాడు. భూభాగము ఆరిన నేల, ప్రజలు ఎవరంటే ఆదామవ్వలు. చట్టము ఏంటి అంటే మంచి చెడ్డలను తెలివిలిచ్చే వృక్ష ఫలం తినకూడదు. మరి ఇది భూమి మీద దేవుడు విస్తరించిన తన రాజ్యము. చూడండి పిల్లరా, ఈ రాజ్యానికి చట్టం ఎక్కడి నుండి వచ్చిందంటే పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్టయితే మరి ఆదామవ్వలు ఏ రాజ్య పౌరులుగా ఉన్నారు అంటే పరలోక రాజ్య పౌరులుగా ఉన్నారు. ఇది దేవుడు భూమి మీద విస్తరించిన తన రాజ్యము. చూడండి పిల్లరా, ఆదామవ్వల పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకమందున్నది. దేవుడు పరలోకం నుంచి మరి దేవుని ఆజ్ఞను మరి అనుసరించాలి. మంచి చెడ్డలు తెలివినిచ్చి ఫలము తినకూడదు, తింటే చస్తావు. దేవుని నుండి ఎడబాటు, ఆత్మ మరణము. తర్వాత దేవుడు ఏం చేశాడు అనేది మనం తెలుసుకున్నట్లయితే పిల్లరా, మరి మనం తెలుసుకున్నట్లయితే దేవుడు మరి ఆదామవ్వలను వాడు ప్రేరేపించి ఆజ్ఞను అతిక్రమించే విధంగా చేశాడు సాతాను. దేవుడు పాతాళంలో వాడిని ఏం చేసాడు? పాతాళంలో బంధించి భద్రం చేశాను. అపవాది మరి విడిచిపెట్టబడ్డాడు. కొంచెం కాలము విడిచిపెట్టబడ్డాడని లేఖనాల్లో రాయబడ్డాయి. ప్రకటన గ్రంథంలో 20:2-3 అతడు ఆది సర్పమును అనగా అపవాదిని సాతానను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేశాను. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసివేసి దానిని ముద్ర వేసెను. అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడ్డాడు. చూడండి పిల్ల, వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడాలి. విడిచిపెట్టబడ్డ కాలము ఎప్పుడు అంటే దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద విస్తరించిన తర్వాత కొంచెము కాలము విడిచిపెట్టబడ్డాడు పిల్లలు. ఇక్కడ 1000 అంటే అక్షరార్థంగా 1000 అని కాదు, దీర్ఘకాలాన్ని సూచించేదిగా మనం అర్థం చేసుకోవాలి. మరి ప్రకటన గ్రంథంలో రాయబడ్డది 20:7 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. చూడండి, దేవుడు సాతాను చెరలో నుండి ఎప్పుడు విడిచిపెట్టాడంటే మరి విడిచిపెడితే వాడు ఎక్కడికి వచ్చాడు అన్నది మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద విస్తరించిన తర్వాత ఏం జరిగిందంటే పాతాళంలో ఉన్న సాతానును వాని అనుచరులను విడిచిపెట్టడం జరిగింది. నేరుగా వాడు ఎక్కడికి వచ్చాడు? ఏదైనా తోటలోనికి వచ్చి ఆదామవ్వల దగ్గరికి వచ్చాడు. ఆదామును టచ్ చేశాడు. ఆదాము లోబడలేదు. మరి ఆదాము లోబడలేడు కాబట్టి మరి అవ్వ దగ్గరికి వచ్చాడు. అవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా? చూడండి పిల్లరా, వాడు ఏ విధంగా మరి ఆజ్ఞను అతిక్రమించే విధంగా సాతాను చేస్తున్నాడు అన్నది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఆదికాండము 2:8-9 రాయబడ్డది. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు
రమ్యమైనది ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్ష ఫలమును తోట మధ్యనున్న జీవవృక్ష ఫలమును మరి తినవచ్చును. మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలము తినకూడదు, మొలిపించును గాక నేను. చూడండి బ్రదరా, మరి అన్నీ ఆ తోటలో ఉన్నాయి. జీవవృక్ష ఫలం అన్ని ఫలములు తినవచ్చును, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలము తినకూడదు. 10వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదమని నరునికి ఆజ్ఞాపించెను. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఎంతవరకు అయితే దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నారో వారు దేవుని కుమారులుగా ఉన్నారు, దేవుని రాజ్యంలో ఉన్నారు, దేవుని కుమారులుగా ఉన్నారు. మరి పిల్లరా, మరి ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుని రాజ్యంలో ఉండరు. చూడు, దేవుని రాజ్యంలో ఉంటారా? ఉండరు. మరి ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అనుసరించినప్పుడు చల్లపూట సాయంకాలంలో దేవునితో మాట్లాడుతున్నారు. మరి ఎప్పుడైతే సాతాను ఎంటర్ అయిపోయి ఇది నిజమా, దేవుడు ఈ పళ్ళమును ఈ మంచి చెడ్డ తెలివి ప్రాబ్లం తినకూడదని చెప్పినా. చూడండి పిల్లరా, మరి చూడండి లేఖనం చూసుకున్నాం పిల్లరా, అతిక్రమించే దేవుని రాజ్యం కుమారులుగా ఉండరు. దేవుని మరి ఆదామవ్వలు అతిక్రమిస్తే ఆజ్ఞ అతిక్రమే పాపం అయిపోతుంది. దేవుని రాజ్యం పతనం అయిపోతుంది. లేఖనం చూసుకుందాం పిల్లరా, ఏ విధంగా వాడు సాతాను ఎంటర్ అయ్యాడు. ఆదికాండము 3వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఏ విధంగా వాడు సంపాదిస్తున్నాడు, వారి విధానం ఏంటి అనే లేఖనాలు చూసుకుంటున్నాం పిల్లరా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములను నేను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ ఏమని చెప్తున్నది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు మరి చెట్టు ఫలములను మరి తినకూడదు. దేవుడు వాటిని తినదినమున నువ్వు చస్తావని మరి వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అనెను. చూడండి బ్రదరా, మరి సాతాను అవ్వను టచ్ చేసినప్పుడు ఆదాము మోసపరచబడలేడు. అవ్వ మోసపరచబడి ఏమన్నది, ఇది నిజమా అంటే, చూడండి పిల్లరా, నిజమా అంటే మరి అవ్వ నిజమే చెప్పింది. మరి ఈ తోటలో ఉన్న ఫలములు నిరభ్యంతరంగా తినవచ్చును, తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తింటే చస్తావని దేవుడు మాకు చెప్పాడు. అందుకు సర్పము, మీరు చావనే చావరు. చూడండి పిల్లరా, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు మరి చూడండి, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను తెలివినిచ్చే వారై దేవతల వలె ఉందురు. దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, చూడండి బ్రదరా, వారు దేవ స్వభావంలో ఉన్నారు, కానీ వీడచ్చించుడు మీరు చావనే చావరా అన్నాడు. దేని గురించి వీడు చెప్పేది? సాతాను చెప్పేది శరీరం గురించి చెప్తాడు, దేవుడు చెప్పేది ఆత్మ గురించి చెప్తాడు. చూడండి బ్రదరా, మీరు చావనే చావరు, దేవతల వలె అంటే దేవుని కుమారత్వం గొప్పదా? దేవతలు అంటే మరి దూతలు పిల్లరా, ఆ దూతలు గొప్పవారా అంటే, చూడండి పిల్లరా, వారుకున్న స్వభావం అనేది వారు అర్థం చేసుకోలేకపోయారు, మోసపోయారు. చూడండి పిల్లరా, మోసపోయారు. 6వ వచనంలో 4-6 వచనంలో, అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో, కన్నులకు అందమైనదియో, చూడండి, వివేకమిచ్చు రమ్యమైనదియోనై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూట ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్నప్పుడు దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుట రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొని, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావో, చూడండి, నీవు ఎక్కడున్నావు? అందుకతడు, తోటలోని స్వరము విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దావుకొనెను.
అందుకు ఆయన, నీవు దిగంబరం నీకు తెలిపిన వాడెవడు? నీవు తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. చూడండి పిల్లరా, తింటివా అని అడిగాను. చూడు, నీవు దిగంబరివని నీకు చెప్పిన వాడెవడు? నేను తినవద్దని పండు తింటివా అని. చూడండి పిల్ల, తింటివా అంటే మరి ఏమంటాడు ఆదాము? మరి మరి నా బుద్ధి గడ్డి తిన్నది, నువ్వు చెప్పిన మాట నేను నిరాకరించాను అన్నాడా? ఏమన్నాడు? నువ్వు నాకు ఇచ్చినవే ఆ స్త్రీ. చూడండి పిల్లరా, ఎంత వ్యతిరేకమైపోయాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఎంత వ్యతిరేకమైపోయాడు. ఆ 12, 13 వచనాలు, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటినను. చూడండి పిల్లరా, తప్పు చేసింది వారు ఒప్పుకుంటున్నారా? చూడు, దేవుని రాజ్యంలో ఉండి ఆజ్ఞను అతిక్రమించిన వరకు దేవుని స్వభావంలో ఉన్నారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నువ్వు నాకు ఇచ్చినవే ఆ స్త్రీ ఇస్తే నేను తిన్నా, కానీ నా ఇచ్చి నేను తినలేరు. మరి స్త్రీని అడిగితే, నన్ను సాతాను సర్పం మోసపుచ్చింది, అందుకోసమే నేను తిన్నా అంటున్నాడు. పిల్లరా, ఎంత వ్యతిరేకంగా మారిపోయింది. చూడండి పిల్లరా, అవ్వ సాతాను చేత ఎందుకు మోసపోయింది అంటే, చూడండి పిల్లరా, ఎందుకు మోసపోయింది అని లేఖనం చూసుకున్నట్లయితే 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మింపబడి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు. చూడండి పిల్లలు, ఎంత చక్కగా రాబడ్డది. ఆదాము మోసపరచబడలేదు. చూడు, స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. చూడండి పిల్లరా, ఆదాము ఒరిజినల్, అవ్వ కాపీ. చూడండి పిల్లరా, వాడు సాతాను ఆదామును టచ్ చేశాడు. ఆదాము మోసపరచబడలేడు. అందుకోసమే పురుషుడికున్న స్టాండర్డ్ వేరా, స్త్రీకున్న స్టాండర్డ్ వేరా అని ఇక్కడ లేఖనమును బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే మనం ఆలోచన చేసినట్లయితే ఆదాము ఒరిజినల్, అవ్వ జిరాక్స్ కాపీ. అందుకోసమే వాడు ఎక్కడి నుండి వాడి ద్వారము, వాడి పని ఏ విధంగా మరి పని అవుతుందని ఆ సాతాను చూస్తూనే ఉంటాడు. అందుకోసమే శరీరానికి ఆశలు కల్పిస్తాడు. ఆశల వలయంలో మని లోపరుచుకుంటాడు. అందుకోసమే పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే యోబు గ్రంథంలో రాయబడ్డది 31వ అధ్యాయం 33వ వచనము, మరి ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని అని రాయబడ్డది. అందుకే హోషేయ గ్రంథంలో కూడా 6వ అధ్యాయం 7వ వచనము, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనలో మీరి ఉన్నారు అని లేఖనాల్లో రాయబడ్డది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే వీరిరువురు ఏం చేశారు? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం జరిగింది పిల్లరా. మరి చూడండి పిల్లరా, ఆజ్ఞ అతిక్రమమే పాపంలో వచ్చింది మరణము. ఏంటి? శరీరానిక ఆత్మ మరణం పిల్లరా. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నది, పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూడండి పిల్లరా, మరి పాపం ఎందులో ఉంది? శరీరంలో ఉంది. శరీరానికి ఆశలు కల్పించేవాడు ఎవడు? సాతాను. మీరు చావరు, మీరు దేవతల వల్ల అవుతారు. అందుకోసమే మనోనేత్రాలు మూసుకపడ్డాయి, శరీర నేత్రాలు మరి తెరవబడి వారు దిగంబరులని వారు తెలుసుకున్నారు. నువ్వు దిగంబరివని చెప్పిన వాడు ఎవడు అని దేవుడు క్వశ్చన్ వేస్తే, ఆ క్వశ్చన్కు వాళ్ళు ఏం చెప్పారు? మేము చేశాము, మా తప్పు అని అంటున్నారా? నువ్వు నాకు ఇచ్చినవే ఆ స్త్రీ ఏమంటుంది? మరి ఆ సర్పం నన్ను మోసపుచ్చింది. చూడండి పిల్లరా, ఎంత వ్యతిరేకంగా మరి దేవుని రాజ్యము ఏ విధంగా మరి అయిపోతుందో చూద్దాం పిల్లరా. రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో కూడా రాయబడ్డది, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరమున ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఒక మనిషి నుండి ఏ విధంగా మరి పాపం అనేది వచ్చింది? రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చూడండి, సంప్రాప్తమాయను. చూడండి పిల్లరా, ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపి అవుతాడు. బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. ఆజ్ఞను అందరూ అతిక్రమించారు. చూడండి పిల్లరా, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆదామవ్వలు దేవుని నుండి దూరం అయిపోయారు. ఆత్మమరణం పొందారు. చూడండి పిల్లరా, మరి
మరి శరీరపరమైన మరణం కాదు, ఆత్మమరణం దేవుని నుండి ఎడబాటు కలిగిపోయింది పిల్లరా. మరి పిల్లరా, దేవుని రాజ్య పౌరస్థితిని మరి దేవుడి రాజ్య పౌరస్థితిని వారు కోల్పోయారు. మరి ఏ రాజ్యంలోకి వెళ్ళిపోయారు? సాతాను రాజ్యంలోనికి వెళ్ళిపోయారు. చూడండి పిల్లరా, దేవుని రాజ్యం భూమి మీద ఎలా విస్తరణ జరిగింది అనేది మనం నేర్చుకుంటున్నాం పిల్లరా. మరి పిల్లరా, మరి చూడండి, దేవుని రాజ్యము అనతి కాలంలోనే సాతాను రాజ్యంగా మారిపోయింది. చూడండి, దేవుని రాజ్యం భూమి మీద ఈ విస్తరణ ఎలా జరిగిందంటే దేవుడు సంకల్పించుకున్నాడు. దేవుడు సంకల్పించిన సంకల్పం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 వచనంలో దేవుడు తన కృపామహిమకు కీర్తి కలగజేయాలని, ఆయన ఎదుట పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండాలని మరి దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకున్న ఆ కోరికను బట్టి, దేవుడు సంకల్పించిన సంకల్పం బట్టి మరి జగత్తులో ఉన్న వాటి అన్నిటినీ కలగజేసి మనుషులకు నివాసయోగ్యంగా భూమిని స్థిరపరిచి మరి భూమిని స్థిరపరిచి చేశాడు. స్థిరపరిచి ఆదామును మట్టి బొమ్మతో చేసి మట్టి బొమ్మలోనికి దేవునిలో నుండి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మయను. వారు చూడండి, ఆత్మయి నరుడిలో నుండి తీయబడిన ఎముక నారి వీరిరువురిని మరి వివాహం చేసి ఆశీర్వదించాడు. మీరు మరి ఫలించి అభివృద్ధి పొంది నా కృపామయంకు కీర్తి కలగజేయాలని అనుకున్నాడు. అనుకున్న విధనే చేశాడు పిల్లారా. మరి దేవుడు రాజుగా ఉన్నాడు. భూమి ఆరిన నేల, ప్రజలు ఆదామవ్వలు ఆజ్ఞ మరి మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తినకూడదు, తింటే చస్తావని ఆజ్ఞ ఇచ్చాడు పిల్లారా. ఒక రాజ్యం విస్తరించాలంటే ఒక రాజ్యంలో ఉన్న పరిస్థితులు ఏంటి? రాజు కావాలి, చట్టం కావాలి, ప్రజలు కావాలి, భూమి కావాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే మరి ఎంతవరకు ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను మీరనంత వరకు దేవునికి కుమారులుగా ఉన్నారు, దేవునికి వారసులుగా ఉన్నారు. ఎప్పుడైతే మరి సాతాను ఎంటర్ అయిపోయి దేవుని ఆజ్ఞను మీరే విధంగా మరి ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వ మోసపరచబడి దేవుని రాజ్యాన్ని అనతి కాలంలోనే మరి సాతాను రాజ్యంగా జరిగినట్లుగా మనం నేర్చుకున్నాం పిల్లారా. చూడండి పిల్లారా, క్రీస్తు రాజ్యం అనే అంశంలో చాలా అంశాలు ఉన్నాయి పిల్లారా. మరొచ్చే వారంలో మనము నేర్చుకుందాం పిల్లారా. సాతాను రాజ్యం ఎలా విస్తరణ భూమి మీద జరిగింది అనేది నేర్చుకుందాం పిల్లారా. మరి పిల్లారా, క్రీస్తు రాజ్యము అనే అంశంలో 3వ క్లాస్ ఈరోజు భూమి మీద చూడండి, దేవుని రాజ్యం భూమి మీద విస్తరణ ఎలా జరిగింది అనేది నేర్చుకున్నాం పిల్లారా. ఎలా జరిగింది? దేవుడు సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పంలోని భాగమే మరి మనుషులకు నివాసయోగ్యంగా భూమిని స్థిరపరిచాడు. మరి చూడండి పిల్లరా, మరి స్థిరపరిచి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ చట్టంను వారు అనుసరించలేరు, అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపం పాలన వచ్చింది, మరణము, దేవుని నుండి ఎడబాటు జరిగిపోయింది. అందుకోసమే పిల్లరా, వచ్చే వారము మరి సాతాను రాజ్యం భూమి మీద ఎలా విస్తరణ జరిగింది అనేది అంశము నేర్చుకుందాం పిల్లరా. ఇలా మనం ఒక్కొక్కటిగా లేఖనానుసారంగా క్రీస్తు రాజ్యం అనే అంశంలో చాలా పాఠాలు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటిగా ఆత్మ సంబంధమైన సంగతులతో నేర్చుకుంటూ మనం ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి దేవుని రాజ్యం భూమి మీద ఎలా విస్తరణ జరిగింది అనే అంశం నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితంలో కట్టుకొని అనేకులకు నీ వాక్యాన్ని ప్రకటించే వారంగా ఉంటూ ముందుకు నీకు మహిమ తెచ్చే వారంగా ఉండే గొప్ప ధన్యత మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి సహోదరులందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రిలారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సొంత ప్రార్థనలో మా పరిచర్యని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.